రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో రైతులు బీఆర్ఎస్ శ్రేణుల భారీ ధర్నా నిర్వహించారు. జిల్లాలో వడ్ల కొనుగోలు జాప్యంపై రైతులు గులాబీ నేతలు భగ్గుమన్నారు. కోనరావుపేట మండలం మర్రి వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఇసుక తరలింపునకు వందల లారీలు వస్తున్నాయి కానీ వడ్ల కోసం లారీలు రావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గృహప్రవేశాలకు వెళ్లే తీరిక ఉంది కానీ కొనుగోలు కేంద్రాలకు వచ్చే తీరిక లేదని ప్రశ్నించారు. రైతు కష్టాలను పట్టించుకొని ప్రభుత్వ వైపు తీరుపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనికి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంతవరకు కూడా కోనరావుపేట మండలంలో ఇంతవరకు 5% కూడా వాటిని కొనుగోలు చేయలేదు. కొన్ని చేసిన సందర్భాల్లో లారీలు లేవు అని అంటారు. మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇటువంటి పరిస్థితి రాలే. ఎక్కడ మేమే అక్కడ ఉండి అక్కడ మీ ఎంపీపీలో మా సర్పంచ్లం కలిసి లారీలు ఎక్కడ ఉంటే అక్కడ మేము తెచ్చుకున్నాం. అప్పుడు కేసీఆర్ గారు ఇక్కడ రైతుల గురించి ఆలోచించారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పుడు ఇంతవరకు కూడా ఇక్కడ రైతుల కొరకు ఆలోచన చేయలే. మా డిమాండ్ ఏంటిదంటే ఈ 10-15 రోజుల వడ్లు అంతా రైస్ మిల్లకి వెళ్ళిపోవాలి. కేసీఆర్ గారు అట్లా ఆలోచన చేయలే. ఇప్పుడు మా కేసీఆర్ గారు అప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఆలోచన చేయలే. రైతుల గురించి మాత్రమే ఆలోచన చేసింది. అది ఏమన్నా కానీ రైతుల దగ్గర నుంచి వడ్లు వెళ్ళిపోవాలనే ఆలోచనతో అప్పుడు మేము లారీలు, వ్యాన్లు, ట్రాక్టర్లు అన్నీ మేము తెప్పించడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మేము రైతుల ప్రభుత్వం అంటుంది. మీరు అన్ని రైతులు అన్నీ రైతు బంధు లేదు, వాళ్ళ గోస చెప్పలేదు, యూరియా కొరకు యాప్ అంటున్నారు.